అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రేట్స్ పెంచింది తెలుసు మనకు. అక్కడనే ప్రభుత్వం మాట తప్పింది. వాళ్ళు అప్పుడు పుష్ప సినిమా అప్పుడే మేము ఈ లేట్ నైట్ షోలకు అసలు రేట్స్ హైక్ ఇట్లాంటివి ఏమి స్కీమ్స్ ఉండవన్నారు. ఆ మాట తప్పి ఇచ్చిర్రు. అంతకుముందు కొన్ని సినిమాలకు ఇచ్చారు, ఇప్పుడు ఓజీ సినిమా కూడా ఇచ్చిండ్రు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇచ్చారంటే 4వ తారీఖు దాకా ఇచ్చారు. ఇచ్చి సడన్గా మళ్ళీ నిన్నటికే బంద్ చేయించిండ్రు. లేదు అని ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఫలంగా హైకోర్టు చెప్పిందని చెప్పి మళ్ళీ కట్ చేసిండ్రు. అవును కదా, మళ్ళీ వీళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారు అనుకుంటే మళ్ళీ 2వ తారీఖు నుంచి కాంతారా సినిమాకు మళ్ళీ రేట్స్ హైక్ ఇచ్చిండ్రు. అసలు ఏం జరుగుతుంది ఇందులో? ఏపీ పాలిటిక్స్ ఏమైనా మిక్స్ అయి ఉన్నాయా? అక్కడ ఏపీ అసెంబ్లీలో జరిగింది కదా ఎపిసోడ్, చిరంజీవి వర్సెస్ బాలయ్య. ఆ ఎపిసోడ్ ప్రభావం ఇక్కడ ఏమైనా ఉందా? లేకపోతే ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి మొన్న అసంతృప్తి వ్యక్తం చేసిండు. అసలు నాకు తెలియకుండానే సినిమా రేట్లు పెంచేస్తున్నారు, నేను సినిమాటోగ్రఫీ మంత్రి నాకు సంప్రదించారా, నాకు తెలియదా, నా కథ ఏందని అడుగుతుండే ఆయన. ఇట్లా ఏంటి అసలు దీనిలో ఏమైనా ప్రజల యాంగిల్ ఉందా? దీనిలో ప్రజల కోసం రేట్స్ తగ్గించాను అనుకుందామా? వాళ్ళు అట్లా అనుకుంటే మళ్ళీ కాంతారా సినిమాకి ఎందుకు పెంచారు? అసలు సినిమా ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం పనిచేస్తుందా? సినిమా ఇండస్ట్రీలో కొందరు కోసం ప్రభుత్వం పనిచేస్తుందా? జనాల కోసం పనిచేస్తుందా? లేకపోతే దీనిలో ఏ రాజకీయాలు ఉన్నాయి? అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఏంటి విషయం? మొన్న ఇక్కడ వచ్చిన నా దగ్గర ఒక జివో కనిపిస్తుంది. ఈ జివో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జివో. ఏమిచ్చిండ్రు వీళ్ళు? 24వ తారీఖు నాడు అసలు 9 o'clock షోకి టైం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా పుష్ప సినిమా కూడా 9 o'clock అవకాశం ఇస్తేనే తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాతనే అసెంబ్లీలో ప్రభుత్వం మాట్లాడింది. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడినారు. ఆ మాట ఎప్పుడో గట్టు మీద పెట్టేసిండ్రు. అసలు మేము పెంచాం, మేము టికెట్ రేట్స్ హైక్ ఇవ్వం, లేకపోతే మేము ఈ లేట్ నైట్ షోస్ ఇవ్వం, ఏదన్నా మీరు ఏమైనా బిజినెస్లు చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, అవసరమైతే ప్రభుత్వం నుంచి మేము మీకు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తాం, కానీ ఇవి మాత్రం ఇవ్వమని ఖరాఖండిగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినంటే ఆయన ఒకప్పుడు అన్నాడు, నా మాటే వేదం, నా మాటే చట్టం, బాహుబలి డైలాగ్ కొట్టిండు. మరి ఆయన మాటను ఆయననే తప్పిండు. అక్కడ తప్పి మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎక్కడ దాకా ఎక్కడ ఇచ్చిండ్రు వీళ్ళు? 4వ తేదీ దాకా అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 4 అంటే దసరా పండుగ పీక్స్ వరకు అవకాశం ఇచ్చారు. కానీ ఏమైందో ఉన్న ఫలంగా 29th నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏంది అంటే ఓజీ సినిమాకు మేము రేట్స్ పెంచిన రేట్లన్నీ కూడా తగ్గిస్తున్నామని. మస్తు రేట్లు పెంచారు. స్పెషల్ షోలకు 800 రూపాయలు, సింగిల్ స్క్రీన్లకు 100 రూపాయలు పెంచారు విత్ జిఎస్టీ, మల్టీప్లెక్స్కు 150 రూపాయలు పెంచారు. 25th నుంచి స్టార్ట్ చేస్తే 4th వరకు ఇవే రేట్స్ ఉంటాయని చెప్పిండ్రు. ఎందుకు బంద్ చేసిండ్రు? ఏంటి ప్రాబ్లం? ఓలా జనాల యాంగిల్లోనే బంద్ చేసిన అనుకుందాం. జనాలు రేట్స్ ఎక్కువ భరించలేకపోతున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేట్స్ ఎక్కువ పెట్టలేకపోతున్నారు కాబట్టి కట్ చేసిన అనుకుందామా? అట్లా అనుకుంటే మళ్ళీ రేపు 4వ తేదీ నుంచి కాంతారా సినిమా వస్తుంది, దసరా పండుగ 2వ తేదీ నుంచి దసరా పండుగ నుంచి. దానికి మళ్ళీ రేట్స్ సేమ్ రేట్స్, ఈ రేట్సే ఉన్నట్టున్నాయి. దానికి మళ్ళీ ఒక జీవో వచ్చింది. వీటి మధ్యలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ రేట్స్ పెంచిన రోజే, పవన్ కళ్యాణ్ సినిమాకు పెంచిన రోజే కోమటిరెడ్డి వెంకరెడ్డి మీడియాతో చిట్చాట్ చేసిండు. అసలు నాకు తెలియదు రేట్లు పెంచుడు, నాకు సంబంధమే లేదు, అసలు ప్రభుత్వం రేట్లు పెంచొద్దని నిర్ణయం తీసుకున్నది, కానీ మరి ఎట్లా పెరిగినాయి రేట్లు, ఎవరు పెంచారు అంటే సినిమాగ్రఫీ మంత్రికి తెలియకుండానే రేవంత్ రెడ్డి గారు పెంచేసిండ్రు. ఎట్లా పెంచిండు ఆయన అంటే, ఇప్పుడు ఈయన డమ్మీ మంత్రి, కోమటిరెడ్డి ఇక్కడ డమ్మీ మంత్రి, సినిమాటోగ్రఫీకి డమ్మీ మంత్రి. అసలు మంత్రి రోహిత్ రెడ్డి అని ఒక సినిమా ఫైనాన్సర్, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ ఆయనే ఉంటాడు ఎప్పుడు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 3-4 ఆయన ఒక ఆయన. ఇందులో నారాయణమూర్తి ఇన్వాల్వ్ అయింది, మళ్ళీ పీపుల్ స్టార్. అసలు రేట్స్ ఎందుకు పెంచాలి? తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆర్డర్ ఉన్నాగా పెంచకండి, అనవసరంగా పేద ప్రజలు సినిమాకు దూరం అవుతారు, మీరు సినిమా ప్రొడ్యూసర్లను దృష్టిలో పెట్టుకొని, సినిమా హీరోలను దృష్టిలో పెట్టుకొని సినిమా రేట్లు పెంచొద్దని ఆయన కూడా మాట్లాడి నిన్నమన్న. ప్లస్ దిల్రాజు పక్కిల్లే, దిల్రాజు అసిస్టెంట్ మినిస్టర్, ఆయనకు ఆల్రెడీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తేనేమో ఈయన డమ్మీ మంత్రి, ఒరిజినల్ మంత్రి ఆయన్నే, ఒరిజినల్ మంత్రి రోహిత్ రెడ్డి. వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే ఇచ్చారు అనేది కోమటిరెడ్డి వెంకరెడ్డి సందేశం. ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిండు ఆ రోజే, పెంచిన మరుస రోజే. మరి ఆయన కోసం తగ్గించారు అనుకోవాలనా? ఆయన కోపడుతున్నాడు, లేకపోతే ఆయన ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి తగ్గించారా? లేకపోతే ప్రొడ్యూసర్స్కు 70% డబ్బులు వచ్చేసినాయి అంటున్నారు, ఆ డబ్బులు వచ్చేసినాయి కాబట్టి ఇక చాలు అని తగ్గించినరా? అట్లా అనుకుంటే మరి కాంతారా సినిమాకి ఎందుకు పెంచారు ఒకవేళ జనం యాంగిల్లో అయితే? దీనిలో చాలా ఏంటో సినిమా ఇండస్ట్రీ విత్ గవర్నమెంట్ అనే ఎపిసోడ్లో పుష్ప సినిమా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. పుష్ప సినిమా అప్పుడు అంత ఆగ్రహంగా ఆవేశంగా ఒక గంటన్నర టైం అంతా వెయిట్ చేసి
మొత్తం ఆ సినిమా మీదే మాట్లాడి సినిమా ఇండస్ట్రీ మీద మాట్లాడి ఆ తర్వాత కొంతమందిని తీసుకొచ్చుకొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆడ మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ కొన్ని అటాక్స్ జరిగినాయి, ఆ తర్వాత కొన్ని మాటలు జరిగినాయి, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఈ సినిమా దగ్గర వచ్చి ఆగింది. అక్కడ ఏపీలో జరిగిన ఎపిసోడ్ ఏమన్నా ఎఫెక్ట్ పడ్డదా? కోమరెడ్ ఎఫెక్టా లేకపోతే ఏపీలో అసెంబ్లీలో ఎపిసోడ్ జరిగింది బాలయ్య వర్సెస్ చిరంజీవి. ఆ ఎపిసోడ్లో టీడీపీ బాలయ్య బాబుకు సపోర్ట్ చేసింది, చిరంజీవిని టార్గెట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా మొత్తం. నేను టీడీపీని ఎందుకు లింక్ పెడుతున్నా అంటే ఇక్కడ టీడీపీ విత్ రేవంత్ రెడ్డి అది తీరాని బంధం. అది ఎవరు చెప్పినా అది వాళ్ళ క్లోజ్నెస్ తప్పదు. అది పాత బంధం, పాత కథలు, పాత వ్యవహారాలు నడుస్తాయి కదా. ఇప్పటిదాకా చిరంజీవి ఎపిసోడ్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఈవెన్ జనసేన పార్టీ కూడా చిరంజీవికి సపోర్ట్గా నిలవలేదు. బాలయ్యకు టీడీపీ సపోర్ట్ నిలిచింది, చిరంజీవిని టార్గెట్ చేసింది టీడీపీ. కానీ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ మాత్రం చిరంజీవికి సపోర్ట్గా నిలవలేదు, వాళ్ళు బాలయ్యను కూడా టార్గెట్ చేయలేదు. ఆ రోజు ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ సభలో లేడు. ఆ ఎపిసోడ్ ఏమన్నా ఇక్కడ చిరంజీవి తమ్ముడనో లేకపోతే ఇంకా వేరే ఎపిసోడ్ ఏమన్నా ఎఫెక్ట్ చూపించినాయా? ఇక్కడ ఇంకా విచిత్రం ఏం తెలుసా, సివి ఆనంద్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 crores అంట ఖర్చు పెట్టి అధునాతన పరికరాలు తెప్పించారట. తెప్పించి ఈ సినిమా పైరసీ మీద మేము దృష్టి సారిస్తే మాకు 5 మంది దొరికిండ్రు అని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఈ పైరసీ దాని మీద చేసిరట. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్తే పవన్ కళ్యాణ్ సినిమాకు తగ్గించిండ్రా? ఎందుకంటే ఈ ఎపిసోడ్ కొంచెం ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పోయి పవన్ కళ్యాణ్ కలిసిండు. ఇక్కడనే ఉన్నాడు పవన్ కళ్యాణ్, హైదరాబాద్లో జ్వరం వచ్చిందని పోయి ఆయన పరామర్శించి వచ్చిండ్రు. ఇంకా లోపల ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ పరామర్శకైతే వచ్చిండ్రు. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా. మరి మధ్యలో రేవంత్ రెడ్డి చంద్రబాబు యాంగిల్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాకు రేట్స్ కట్ చేసిండా? ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అరే నిన్నటిదాకా ఉన్న రేట్స్ ఇవాళ ఎందుకు లేవు, ఎందుకు తగ్గించారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్కి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటారు కదా వాళ్ళు. సరే రేట్లు తగ్గిస్తే జనాలకు మంచిదే, మరి జనాలకే మంచి జరగాలన్నప్పుడు అసలు రేట్సే పెంచొద్దు కదా. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టు ఆర్డర్ కూడా ప్రస్తావించిండు. హైకోర్టు ఆర్డర్ ఉన్నాగా ఎట్లా పెంచిండ్రు అని. మరి ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు తగ్గిస్తున్నారు, ఎవరు పెంచుతున్నారు, ఎందుకు తగ్గిస్తున్నారు? ఏదో సినిమాలు ఉంది చూడు, మన జాతిరత్నాలు సినిమాల అసలు లోపల ఎవడు వేస్తుండు, బయటికి ఎవరు తీసుకొస్తుండు, ఏంది ఇదంతా అని. సేమ్ ఇక్కడ కూడా రేట్లు ఎవరు పెంచుతున్నారు, ఎవరు తగ్గిస్తున్నారు, అసలు ఎందుకోసం తగ్గిస్తున్నారు, ఎందుకోసం పెంచుతున్నారు? దీనిలో అసలు సినిమా ఇండస్ట్రీతోన రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యి ఇవన్నీ జనాలను వదిలేసి అట్లా చేస్తుండా, లేకపోతే రాజకీయాలు దీనిలో ముడిపడి ఉన్నాయా? ఎక్కడెక్కడో జరిగిన ఎపిసోడ్ మొత్తం ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తున్నాయా? ఇక చిరంజీవి అభిమానులు అయితే, బాలకృష్ణ అభిమానులు అయితే ఏకంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లేదు, ఆ బ్లడ్ బ్యాంక్ ముందు ధర్నాలు చేస్తున్నారు. ఆడ ఏమీ అరెస్ట్ కూడా చేస్తలేరు. అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే బాలకృష్ణ అభిమానులకు ఇది యాంటీ అవుతుంది గవర్నమెంట్ అని. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి బాలకృష్ణ చాలా క్లోజ్. మనం చాలాసార్లు చూసినాం ఆ విషయాన్ని. బాలకృష్ణ చాలా దగ్గర. ఎన్టీఆర్ కాదు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు దగ్గర, ఇప్పుడు కాదు. జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో రియల్ ఎస్టేట్ అని పేరు మీద డబ్బులు తీసుకునేది చేసిరని పెద్ద ఎపిసోడ్ ఉంది సినిమా ఇండస్ట్రీలో. అది అవకాశం వచ్చినప్పుడు చెప్తాం. దానిలో ఎన్టీఆర్ మోసపోయిండు అనేది ఒకటి ఉంది ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ ఏందో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాడు ఇద్దాం. కానీ ఇదంతా అసలు దీనిలో గవర్నమెంట్కి ఒక స్టాండు లేకపోవడం, ఇక్కడున్న గవర్నమెంట్కి ఒక స్టాండు లేదు అనేది వెరీ క్లియర్. ఓలా స్టాండును మార్చుకుంటే అది కూడా జనాలకు చెప్పాల్సి ఉండే ఈ గవర్నమెంట్. అవును స్టాండ్ మార్చుకున్నాం, సినిమా వాళ్ళకి యాక్చువల్గా లేట్ నైట్ షోస్ అవకాశం ఇవ్వద్దు అనుకున్నాం, రేట్స్ పెంచొద్దు అనుకున్నాం. కానీ సినిమా వాళ్ళ కష్టాలు దృష్టిలో పెట్టుకోనో, ప్రొడ్యూసర్కు డబ్బులు రావాలనో ఇచ్చినాం. అంటే ఆ రోజేమో జనం యాంగిలా మాట్లాడారు అసెంబ్లీలో, జనం కోసం కదా. అంతా బీద బిక్కులు చూసిన సినిమాలు, వాళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, రేట్లు పెంచుతే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. అప్పుడు జనాల కోసం ఏం మాట్లాడుతున్నాయి రేవంత్ రెడ్డి అనిపించింది. తీరా చూస్తే ఇది జనాల కోసం కాదు, ఆయన స్వలాభం కోసం మాట్లాడిండు. ఆయన సినిమా ఇండస్ట్రీకి దగ్గర కానికేనో, సినిమా ఇండస్ట్రీని పిండుకోనికేనో, సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకేదైనా ఆశించో మాట్లాడిండు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. కానీ ఏపీ రాజకీయాలు ఇక్కడ దీనిలో ఎట్లా ఇన్వాల్వ్ అయినది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. దీనిలో ఆ ఎపిసోడ్లో అవకాశం వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బాలకృష్ణకు, చంద్రబాబుకు సపోర్ట్ చేస్తారు. దీనిలో డౌట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్కి ఏం సపోర్ట్ చేయడైనా, సేమ్ టైం చిరంజీవి కూడా ఏం సపోర్ట్ చేయడు. చిరంజీవి ఫ్రెండ్ ఏం కాదు, రాజకీయ ఫ్రెండ్, పొలిటికల్ ఫ్రెండ్ ఉండొచ్చు ఉంటే. అట్లా ఏం జరుగుతుందో మీరు ఏమనుకుంటారు అసలు ఈ ఎపిసోడ్ మొత్తంలో?
అసలు ఎందుకు పెంచినట్టు, ఎందుకు తగ్గించినట్టు, దీనిలో అసలు ప్రజల యాంగిల్ లేనే లేదనిపిస్తుంది నాకు. ప్రజల యాంగిల్ ఉంటే నెక్స్ట్ సినిమాకి పెంచొద్దు. మేము ఇప్పుడు హైకోర్టు చెప్పిందని హైకోర్టు చెప్పిందని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు రేట్స్ కట్ చేసినారు. రేపు నిన్నటికి 4వ తారీఖు దాకా కొనసాగుతుంది, 29th కట్ చేసినారు. మరి నెక్స్ట్ 2వ తారీఖు కాంతార సినిమాకి ఎందుకు ఇచ్చారు? మరి హైకోర్టు దానికి వర్తించదా? ఇదేమన్నా కోమరెడ్డి వెంకరెడ్డి చెప్పి చేసినారా, చెప్పకుండా చేసినారా? ఇదన్నా లేదా కోమరెడ్డి వెంకరెడ్డి కోసమే కట్ చేసి మళ్ళీ ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి కోసమే నెక్స్ట్ కాంతార సినిమాకి ఇచ్చిండ్రా? అసలు దీనిలో మొత్తం వ్యవహారం పెద్ద బిజినెస్ నడుస్తుంది. పైసలు వ్యవహారాలు దీని మీదే ఉన్నట్టుగా నడుస్తుంది మొత్తం కంప్లీట్గా. దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎట్లా అర్థం చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. చిరంజీవి అభిమానులు ఎట్లా అర్థం చేసుకుంటారో చెప్పండి. బాలకృష్ణ అభిమానులు ఎట్లా కామెంట్ చేస్తారో మీరు కామెంట్ చేయండి. అసలు తెలంగాణ ప్రభుత్వం మీద ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.